Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇవాళ డేని చాలా స్లోగా స్టార్ట్ చేశాను. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత చాలా నెమ్మదిగా పనులు చేసుకుందాము అని అసలు ఏది కూడా షూట్ చేయలా. జస్ట్ పప్పుచారు వండేసాను. అండ్ సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ నా వీడియో లాగింగ్ అంతా స్టార్ట్ చేశా. ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా, ప్రతిసారి ఆనియన్స్ అంటే ఎందుకో నాకే బోర్ అనిపించింది. అందుకని ఈసారి బనానా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నాను. బనానా పీల్ని మామూలుగా ఇట్లా పీసెస్ కట్ చేసుకొని వాటర్లో పోసి ఫర్మెంట్ చేసి 2 days కన్నా ఎక్కువ ఉంచట్లా. 3 days ఆనియన్ పీల్ ఉంచవచ్చు, కానీ బనానా మళ్ళీ దోమలు వచ్చేస్తాయి అని చెప్పి జస్ట్ 2 days ఉంచుదాము అని అనుకుంటున్నా. ఇదైతే యూజువల్గా ఇంతకుముందు లైక్ వెజ్జీ కాంపోస్ట్ అలా చేస్తూ ఉంటాం కదా వెజ్జీ పీల్స్ తోటి, వాటిలో వేసేస్తూ ఉండేదాన్ని. బట్ ఇట్లా చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. నేనైతే వాటర్తోనే ఎక్కువగా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఎక్కువ బాల్కనీ స్పేస్ లేదు కాబట్టి వెజ్జీ పీల్స్ అన్ని కాంపోస్ట్లో వేయటము అని అంటే కొంచెం టైం టేకింగ్ అనిపించింది. దట్ 1 month ఫుల్ ఉండాలన్నమాట, ఫుల్గా డీకంపోజ్ అవ్వడానికి. సో టైం టేకింగ్ ప్రాసెస్ అని నాకు ఇదైతే చాలా ఈజీ అనిపించింది. ఇప్పుడు ఇది నేను బాల్కనీలో పెట్టేసి జస్ట్ పైన కవర్ వేసేస్తా. ఇది ఒక 2 days ఉంచిన తర్వాత డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇచ్చేస్తాను. మన వాళ్ళు ఎక్స్క్లూజివ్గా బాల్కనీ ప్లాంట్స్ అన్నీ చూపిస్తూ వీడియో చేయమన్నారు. చూపించడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇంకొంచెం పెరగాలన్నమాట మొక్కలు. అప్పుడు బాగుంటుంది, అంటే నాకు కూడా చూపించిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఈ టేబుల్ రోజెస్ ఇవన్నీ ఇప్పుడే కొత్తగా కటింగ్స్ పెట్టాను కదా, సో రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. యాక్చువల్గా ఒకటి నోటీస్ చేశానండి, ఇట్లాగా అమ్మ చెప్పిందనమాట, ఇలా కట్ చేసినవి అట్లాగే గుచ్చేసేయి పువ్వులు బాగా వస్తాయి అని అంది. ఈ ముదురు కొమ్మలు ఏవైతే ఉందో వాటికి వచ్చినా సరే అంత బాగా పెరగవు, అండ్ పువ్వులు కూడా సరిగ్గా రావని అంది. తను చెప్పిందే కరెక్ట్, ఎప్పుడు అమ్మాళ్ళ మాట వినాల్సిందే కదా. చూసారా, ఈ ముదురు కొమ్మలకేమో ఇవో చిన్న చిన్న వస్తూ ఉన్నాయన్నమాట. ఇట్లా కటింగ్స్ పెట్టాను కదా, ఇదైతే చక్కగా ఆల్రెడీ మొగ్గలు కూడా వచ్చేసినాయి. చూడండి, మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఎప్పుడు కూడా అందుకే అమ్మ చెప్పిన మాట వినాలి అని అంటారు. ఇది చూసారు కదా, ఇవి ముదురు కొమ్మలు ఇలాగే ఉంచేసాను. ఇది ముదురు కొమ్మలు ఇలా ఉంచేస్తే వాటికి చిన్న చిన్న వస్తున్నాయి, కానీ ఇది బుషీగా పెరుగుతుంది. కాకపోతే చూడాలి ఏది బాగా వస్తుంది అని. మన వాళ్ళు చాలామంది వీడియోస్లో అడుగుతూ ఉంటారనమాట, ఆ బావి చాలా బాగుంటుంది, బోల్డని మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి అది చూస్తే అని. వాళ్ళు కూడా యూస్ చేయరు కానీ అండి, ఐ మీన్ లైక్ డైరెక్ట్గా తోడరు, మోటార్ పెట్టేశారు, ఇంకా గ్రౌండ్ వాటర్ అవన్నీ వస్తాయి కదా. మాకు యాక్చువల్లీ గ్రౌండ్ వాటరేనండి ఇక్కడ, ఇంకా మున్సిపల్ వాటర్ రాదు, ఇంకా స్టిల్ పంచాయత్ వాటరే అనమాట. ఇంటికి ఒక ఆంటీ వస్తుంది, తను మునగాకు తీసుకొస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద కట్ట ఉంటుంది, ఇక్కడ ఇంత చిన్న చిన్న కట్టలు దొరకవు. తన్ని రిక్వెస్ట్ చేశాను అనమాట, మీరు ఎట్లయినా సరే నాకు ఒక హాఫే ఇవ్వాలి, మేము ముగ్గురమే ఉన్నాం ఇంట్లో, ఎక్కువ తినము అని చెప్పి. తను ఇంకా నా కోసం అని చెప్పి ఒక చిన్న బంచ్ తెస్తుంది అనమాట. డైలీ 15 rupees తీసుకుంటున్నారు. ఇది మునగాకు చాలా వైడ్గా దొరుకుతుందండి ఇక్కడ, ఫ్రెష్ ఆకు అనమాట. ఇది అప్పటికప్పుడు కోసి తీసుకొస్తారు ఆవిడ. అండ్ చూసారు కదా, నేను తీసుకొని ఒక 1.5 hours ఏమో అవుతుంది, అప్పుడే కొంచెం వడిలిపోయింది. ఇప్పుడు ఇది వెంటనే మొత్తం ఆకులు తీసేసి ఒక జిప్లాక్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మునగాకు మాకు చిన్నప్పటి నుండి పెద్ద అలవాటు లేదు, ఇక్కడ తమిళనాడు వచ్చిన తర్వాతే నేను అలవాటు చేసుకున్నాను. సో ఫస్ట్ నేను చేసేది ఏంటంటే దీంతో పప్పు చేసేస్తా. పెసరపప్పు వేసుకొని చేసుకోవచ్చు, లేదా కందిపప్పు కూడా ఫైన్. నెక్స్ట్ ఎలా ఇన్కాపరేట్ చేసుకోవాలి ఫుడ్లో అని తెలియక నేను ఏం చేశానంటే, ఎక్కువగా ఊతప్పంలో, తర్వాత మన పుల్లట్లు ఉంటాయి కదా, మొన్న రెసిపీ చూపించాను ఒకసారి, సో అట్లా యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో దట్ ఏదో ఒక విధంగా మనకి న్యూట్రిషన్ అయితే వెళ్తుంది. ఫస్ట్ నుంచి కూడా ఇది యూజ్ చేసే వాళ్ళైతే వాళ్ళకి ఆథెంటిక్ రెసిపీస్ కొన్ని లైక్ ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటాయి, వాళ్ళకి అలవాటు ఉంటుంది. మాకు ఇంట్లో మునగాకు చేసేవారు కాదు, అది కూడా ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ రావటం వల్ల ఏంటంటే అందరూ కూడా వాడుతూ ఉన్నారు. మేము యూఎస్లో ఉన్నప్పుడు చైనీస్ స్టోర్స్లో ఎక్కువగా మునగాకు దొరికేది.
అక్కడే ఎందుకు క్యారీ చేసేవాళ్ళు తెలీదు. మేబీ వాళ్ళు యూజ్ చేస్తారేమో సూప్స్లో అట్లాగా. అప్పుడు ఒకసారి 2 సార్లు తెచ్చుకున్నాను కానీ నాకు వండడం తెలిసేది కాదు. ఏదన్నా సరే పప్పులో వేసేయటమే అనమాట. ఈవెన్ బాక్ చోయ్ కూడా పప్పులోనే వేసేస్తూ ఉంటాం మేము. సో అట్లా ఇవాళ దీని గురించి షేర్ చేద్దామని అనిపించింది. ఒకటండి, మన వ్యూవర్స్ కూడా మీరు ఏదో ఒకటి పని చేసుకుంటూ మాట్లాడండి, కొంచెం మాకు కూడా వీడియో లెంగ్త్ పెరిగినట్టు అనిపిస్తుంది, కొంచెం టైం పాస్ అవుతుంది అని అంటూ ఉన్నారు. చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి వీడియో టైమింగ్స్ పెంచండి అని. సో ఏదో ఒకటి నేను మాట్లాడాలి కదా. నాకు కూడా ఏంటంటే లైక్ తొందరగా టాపిక్స్ వీడియోకి అనేసరికి స్ట్రైక్ అవ్వండి. ఇప్పుడు కొంతమందికి ఆ ప్రాబ్లం ఉంటుంది. మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏది కూడా అర్థం కాదు. లైక్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏది పట్టించుకోము, ర్యాండమ్గా అలా జరిగిపోతూ ఉంటాయి కదా. అప్పుడు బోల్డ్ అని పనులు చేసుకుంటాము, బోల్డ్ అని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా దీంతో ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని సంథింగ్ ఏదో ఒకటి పాప్ అవుతూ ఉంటుంది అనమాట మైండ్లో. లేతగా ఉన్న ఆకు మాత్రము తీసి విడిగా పక్కన పెట్టేసి ఉంచాను. బూజు వచ్చేస్తుంది కదా మళ్ళీ, అందుకని ఇదైతే ఇవాళ పప్పులో వాడేస్తా. జిప్లాక్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే 2-3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ మునగాకి త్వరగా బూజు వచ్చేస్తుంది. అందుకని ఎంత త్వరగా అంటే అంత త్వరగా వాడుకుంటే మంచిది. మన వ్యూవర్స్ కొంతమంది నేను నక్తం చేస్తున్నాను కదా, సో ఫాస్టింగ్ ప్రతిరోజు ఉంటారా అని అడుగుతున్నారు. అవునండి, ప్రతిరోజు ఫాస్టింగ్ ఉంటాను. ఓన్లీ కార్తీక మాసంలోనే ఇలా చేస్తూ ఉంటా. మార్నింగ్ మామూలుగా పూజ అది చేసుకుంటాము, తర్వాత వాటర్ తాగుతాను, కాఫీ జ్యూస్లో ఫ్రూట్స్ తీసుకుంటా. అంటే హెవీగా లేకుండా లైట్గా ఉండేవి తీసుకుంటూ ఉంటాను. ఈవినింగ్ 6 తర్వాత భోంచేస్తాను, అంటే ఇక్కడ ఒంటిపూట భోజనం అవుతుందన్నమాట. మొన్న విజయవాడ నుంచి వచ్చేటప్పుడు చక్రాలు కారపూస తెచ్చుకున్నాను. అవి బాటిల్స్లో పెడదాము అని అంటే సరిపోవేమో అని చెప్పేసి డబ్బాలోనే ఉంచాను. ఇప్పుడైతే ఇంకా రీఫిల్ చేసేస్తున్నా, బాటిల్స్లో ఉంచేస్తున్నాను. ఎందుకంటే లిడ్స్ కొంచెం లూజ్గా ఉన్నాయి. యాక్చువల్లీ మమ్మీ ఏం చేసిందంటే టిష్యూ పెట్టి పంపించింది అనమాట. సరే ఈ బాటిల్స్లో అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి, కొంచెం లిడ్ అది బాగుంటుంది టైట్గా అని చెప్పేసి ఇందులో మార్చేస్తున్నాను. మరమరాలు అండ్ మిక్స్చర్ మొన్న బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తెచ్చుకున్నారు. పైనాపిల్ని కట్ చేసిన తర్వాత ఎంతమంది సాల్ట్తో కడుగుతారో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా కడగడం చాలా ఇంపార్టెంట్. దాని మీద ఉన్న కొన్ని ఎంజైమ్స్ వలన మన నాలుక మీద దురదొస్తుంది తిన్నప్పుడు. సో అది అవాయిడ్ చేయడానికని సాల్ట్ తోటి బాగా రబ్ చేసి ఒకసారి వాష్ చేసి అప్పుడు కట్ చేసుకోవాలి. ఎవరికన్నా తెలియదేమోనని చెప్పి షేర్ చేస్తున్నాను. పైనాపిల్ జ్యూస్ తీసాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఫిల్టర్ చేస్తాను. సరే ఈసారి ఎందుకో ఫిల్టర్ చేయకుండా ఇద్దాము సిద్ధుకి, తాగుతాడో లేదో చూద్దామని అలా వదిలేశాను. ఎందుకంటే బోల్డ్ అంత ఫైబర్ వెళ్తుంది. మనం ముక్కలు తిన్నా సరే అలా తినేస్తాం కదా, జ్యూస్ ఒక్కటే ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అలా ఎందుకులే, మంచిదే కదా అని చెప్పి జస్ట్ జ్యూస్ తీసేసి ఉంచా. కొంచెం వాటర్ అయితే కలిపాను, అందుకని తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు ఇది ఒక బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. తను సాయంత్రం వచ్చిన తర్వాత స్నాక్గా తీసుకుంటాడు. పైనాపిల్ స్వీట్గా ఉంది, చాలా బాగుందనమాట. అందుకని కొంచెం వాటరే కలిపాను కానీ ఇంకా షుగర్ ఏది యాడ్ చేయాల. ఇప్పుడు ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆల్మోస్ట్ ఇంట్లో పనంతా అయిపోయింది. మనీ ప్లాంట్ ఫుల్ వాటర్ చేయడానికి అని చెప్పి బాత్రూంలో ఉంచాను. అండ్ ఊర్లీ బౌల్స్ ఉన్నాయి కదా, వాటిలోనేమో ఫ్లవర్స్ వేయాలి. సో ఆల్మోస్ట్ పని అంతా అయిపోయిందండి. మార్నింగ్ పూజ అదంతా కూడా నైటీతోనే చేసేస్తున్నాను. మార్నింగ్ డ్రెస్ చేసుకొని పూజ చేయాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. సిద్ధుకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేయాలి కదా ఫాస్ట్గా. సో ఇప్పుడే ఇంకా రెడీ అయ్యి వచ్చాను. ఇంటి దగ్గర షాప్ ఉంది, వెళ్ళాలి. యాక్చువల్లీ ఇవి అయిపోయాయి, క్లీనింగ్ ప్రోడక్ట్స్ మొత్తం అయిపోయినాయి అనమాట. అన్నీ తెచ్చుకోవాలి. నిన్నే మా మేడ్ పెద్ద లిస్ట్ ఇచ్చింది, సో తీసుకొని వస్తా ఇప్పుడు. నేను ఏ బ్రాండ్ బాస్మతి రైస్ వాడతాను అని చెప్పి మన వ్యూవర్ అడిగారు. దావత్ కానీ ఇండియా గేట్ కానీ వాడుతూ ఉంటా అండి.
ఇవాళ ఒక ఛానల్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. నర్మదా దర్శన్ అని చెప్పి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే నాకు చాలా నచ్చిందనమాట. కొంతమంది ఎన్లైటన్ అయిపోయి నర్మదా నది తీరానికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకోవటం, నర్మదా నదినే పూజించటము, సాత్వికంగా వాళ్ళు వండుకున్నది ప్రతిదీ కూడా నదికి నివేదించి ఆ తర్వాత వాళ్ళకి తీసుకుంటారు, వాళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటారనమాట. యాక్చువల్లీ వాళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళని లైక్ బ్లడ్ రిలేషన్ కానివ్వండి, జస్ట్ ఎవరైనా బయట తెలియని వాళ్ళని కానివ్వండి ఒకేలాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అసలు వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు. వాళ్ళని అడిగితే నర్మదా నది ఇస్తుంది అని చెప్తారు. టోటల్లీ హిందీలో ఉంటుంది, అదొక్కటే డ్రాబ్యాక్. మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట పక్కన కూర్చొని. ఇంకా తను చెప్తా ఉంటే నేను వింటా ఉన్నాను. ఆ ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు వచ్చిన వాళ్ళకి వనమూలికలతోటి వంట చేసి పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఏదో వండుతున్నారు కదా, అది కిడ్నీ స్టోన్స్కి క్యూర్ అంట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరికన్నా లైక్ చూడాలి అనిపిస్తే నర్మదా దర్శన్ ఆ ఛానల్ పేరు, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మార్నింగ్ గోంగూర తీసుకొచ్చాను, అయితే మధ్యాహ్నం ఖాళీగానే ఉన్నా అని చెప్పి పచ్చడి చేస్తాను. ఎంత బాగుందంటే అండి, నిజంగా సిద్ధుకి మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. షార్ట్ పోస్ట్ చేశాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. వంటలు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అవుతానే ఉంటుంది. దట్టు నేను వీడియో షూట్ చేస్తే చేయాలి కదా. కిచెన్ చూసారా ఎలా అయిపోయిందో. ఈ కుక్కర్లో గోంగూర కడిగాను, అందుకని అది అక్కడ ఉంది. ఇప్పుడైతే గోంగూర ఉడుకుతున్న టైంలోనే ఇదంతా కూడా క్లీన్ చేసేద్దాం అనుకున్నా. గోంగూర పచ్చడిని ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. గోంగూర ఇసుక లేకుండా కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్లో గోంగూరని బాగా వేయించుకోవాలి. ఇవి మగ్గేలోపు ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈలోపు గోంగూర మగ్గింది. తాలింపు కోసమని కొద్దిగా ఆవాలు, మినపప్పు, ధనియాలు, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఫ్రై చేశాను. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ని కూడా బాగా వేయించుకోవాలి. అసలు రా స్మెల్ అనేది ఉండకూడదు. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి హైలో పెట్టేసి మగ్గిన గోంగూర కూడా యాడ్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి. పచ్చడి చల్లారిన తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర యాడ్ చేయాలి. పచ్చడి చేసిన 1 అవర్ తర్వాత తింటే అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అసలు ఆ టేస్ట్ కూడా మనకి తెలీదు అందులో ఆనియన్ ఉందని. ఆ పచ్చుల్లిపాయ టేస్ట్ ఒక్కటే తెలుస్తుంది. కానీ అట్లా అన్నీ ఆ పచ్చిమిరపకాయ, ఆనియన్ ఫ్రై చేసి గోంగూర కలిపితే అదొక మంచి రుచి వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇంట్లో పనంతా అయిపోయింది. బెండకాయలు అవన్నీ ప్రీప్రెప్ చేసుకుంటే ఇంకా నా పనులన్నీ అయిపోతాయి ఇవాళకి. ఇవాళైతే చాలా పనులు చేసుకుంటూ ఉన్నా. ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, గోంగూర పచ్చడి ఎలా చేయాలి అని. సో అది వచ్చేసరికి మా మమ్మీ చేసేవారు అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ అలా ఫ్రై చేసి చేశాను కదా నేను, షార్ట్ చూడండి ఒకసారి తెలుస్తుంది. ఆనియన్స్ ఫ్రై చేసి చేసుకుంటే బాగుంటుంది అనమాట, అదొక డిఫరెంట్ టేస్ట్. ఒకవేళ ఆనియన్స్ ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ ఒక చిన్న ముక్క యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రీప్రెప్ చేసుకుంటున్నాను రేపు మార్నింగ్ సిద్ధు లంచ్ బాక్స్ కోసం అని చెప్పి. నేను నైట్ చాలా త్వరగా నిద్రపోతున్నాను అండి. 10 కల్లా పడుకుంటున్నాను. అసలు ఇంతకుముందు అయితే చాలా ఇంపాసిబుల్ అనిపించేది. అందుకనే నేను లాంగ్ వీడియోస్ లాగా అసలు చేయటల్లా, ఎక్కువగా 12 మినిట్ 13 మినిట్ వీడియోసే చేస్తున్నాను. ఎందుకంటే అసలు ఫస్ట్ మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా కూడా. నాకు ఇప్పుడు వీడియో వచ్చేసరికి 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు పడుతుందన్నమాట వాయిస్ ఓవర్ అది ఇవ్వటము. చేయొచ్చు, లైక్ 40 మినిట్స్ క్లిప్ వచ్చింది అనుకోండి, దాన్ని కట్ షార్ట్ చేసుకొని 15-16 మినిట్స్ చేయొచ్చు. దానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది. అయితే నాకు ఆ ప్రాబ్లం లేదు చేయాలి అని. కాకపోతే నైట్ నేను రికార్డింగ్ చేసుకుంటా కదా, వాయిస్ ఓవర్ ఇస్తా కదా, ఏమవుతుందంటే నేను మాట్లాడేసరికి ఎక్కువగా యాక్టివ్ అయిపోతున్నాను. యాక్టివ్ అవ్వటం వలన సరస్సు వచ్చేవదా ఎక్కువగా యాక్టివ్ అవ్వటం వలన నాకు నిద్ర త్వరగా పట్టట్లేదు. సో అది నా ప్రాబ్లమ్. అందుకనే కొంచెం షార్ట్ వీడియోసే చేసుకుంటున్నాను. బెండకాయలు ఒక 10-15 మినిట్స్ కౌంటర్ మీద వదిలేస్తే కొంచెం జిగురు తగ్గుతుంది, డ్రై అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.
దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.